నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. మనం తీసుకునే ఆహారంలో హోల్ గ్రెయిన్స్ తీసుకోండి అని ఎక్కువ రికమెండ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే దానిపైన సీడ్ కోట్ ఉంటుంది కాబట్టి, ఆ సీడ్ కోట్ ఉండటం వల్ల చాలా బి కాంప్లెక్స్ వైటమిన్స్, ముఖ్యంగా ఇప్పుడు మోడర్న్ ఏజ్లో మనకి ఏమవుతుందంటే ఈ బి కాంప్లెక్స్ వైటమిన్స్ అనేవి మనకి దొరకటం అనేది కష్టమైపోతుంది అనమాట. ప్రాసెసింగ్ ఎక్కువ అవటం వల్ల బి కాంప్లెక్స్ అంతా కూడా పోతూ ఉంటుంది. అందుకని ఏం చేస్తామంటే హోల్ గ్రెయిన్స్ తీసుకోండి అని అంటాం. హోల్ గ్రెయిన్స్ అంటే అది ప్రాసెసింగ్ ఏముంటుంది కదా, అంటే డైరెక్ట్గా మనం వాటిని నానబెట్టుకునో లేకుంటే కుక్ చేసుకునో తీసుకుంటూ ఉంటాం. ఆ టైప్ ఆఫ్ ప్రాసెసింగ్ ఉంటుంది తప్పితే మన దగ్గరకు వచ్చే లోపల ప్రాసెసింగ్ అనేది అవ్వదు అనమాట. అంటే సీడ్ కోట్ లేకుండా మన దగ్గరికి రాదనమాట. ఆ సీడ్ కోట్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల మనకి బి కాంప్లెక్స్లు, తర్వాత కొన్ని మినరల్స్, ఇంకొన్ని వైటమిన్స్, తర్వాత అందులో ఉన్నటువంటి హీలింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా చక్కగా మనకు అందుతూ ఉంటాయి. సో అందుకని వాటిని తీసుకోమని చెప్తాం. సో అలాంటి వాటిల్లో వైట్ బీన్స్ అనేవి చాలా ముఖ్య పాత్ర వహిస్తూ ఉంటాయి. ఎందుకంటే అందులో చాలా ప్రత్యేకమైనటువంటి పోషకాలు ఉన్నాయి. కాబట్టి వాటి గురించి మనం తెలుసుకునే ముందు మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే గార్లిక్ చీజ్ వైట్ బీన్స్. గార్లిక్ చీజ్ వైట్ బీన్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. నానబెట్టిన వైట్ బీన్స్, చీజ్, పాలు, ఉప్పు, కారం, మిరియాల పొడి, పసుపు, వెల్లుల్లి. సో అన్నీ రెడీగా ఉన్నాయి. వీటిని మనం చక్కగా ప్రాసెస్ చేసుకోవటం, సింపుల్గా కుక్ చేసేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్గా కుక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించుకుందాం, ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో వైట్ బీన్స్ అంటే మనకి మామూలుగా అలసందలు, బొబ్బర్లు, తర్వాత గ్రీన్ పీస్ ఇట్లాంటివన్నీ చాలా మనకి తెలుసు కదా. వైట్ బీన్స్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. ఈ వైట్ బీన్స్ని మళ్ళీ మనము నానబెట్టేటప్పటికి ఏంటంటే 2 times వాల్యూమ్ పెరిగిపోతుంది. సో ఇంత పెరిగిపోతుంది, ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ కిడ్నీ షేప్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ చూడటానికి ఎగ్జాక్ట్లీ కిడ్నీ షేప్ టైప్లో ఉంటుంది అనమాట ఈ వైట్ బీన్స్. సో వీటిని తెలుగులో ఏమంటారంటే ఊసురు గింజలు అని చెప్తూ ఉంటారు. సో వీటిని మనము ఉపయోగించడం వల్ల మనకి ఫోలేట్, ముఖ్యంగా అంటే ఫోలిక్ యాసిడ్ అనేది బాగుంటుంది. పొటాషియం, మెగ్నీషియం అనేది ఇందులో చాలా బాగుంటుంది, ముఖ్యమైనటువంటి మినరల్స్ అనమాట. ఫోలేట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి బి వైటమిన్స్, ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్కి, తర్వాత పాలిచ్చే తల్లికి ఆ ఫోలేట్ అనేది చాలా చాలా అవసరం అనమాట. సో ఇక్కడ మనకి ప్యాన్ హీట్ అయిపోయింది కదా. ఫస్ట్ ఏం చేద్దామంటే నానబెట్టినటువంటి వైట్ బీన్స్, నెక్స్ట్ కొంచెం వాటర్ యాడ్ చేద్దాము. వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం అంత ఉప్పు యాడ్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ మనము చీజ్ యాడ్ చేస్తాం కాబట్టి ఆ చీజ్లో మనకి బోళ్ళంతా ఉప్పు ఉంటుందన్నమాట. అందుకని కొంచెం అంత ఉప్పు మాత్రమే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే పసుపు. సో వీటిని చక్కగా మనము ఉడకబెట్టేసుకోవాలి. ఉడకబెట్టేసుకున్న తర్వాత మిగిలిన ప్రాసెస్ ఇందులో మనము చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఉడకబెట్టిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేయటమే, అంత సింపుల్ ఇది. దీంట్లో మనం ఇంకా బోల్డని వేరియేషన్స్ చేసుకోవచ్చు. నేను చూపించేది ఎప్పుడు కూడా ఎక్కువగా బేసిక్గా చూపిస్తాను. అందులో మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు చాలా చాలా వేరియేషన్స్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనము ఈ ఉడకబెట్టిన తర్వాత అందులో పాలు, తర్వాత చీజ్ యాడ్ చేస్తామన్నమాట. అది యాడ్ చేసేటప్పటికి ఆ పోషక విలువలు ఇంకా చాలా ఎక్కువ అవుతాయి. ఎందుకంటే పాలు ఇంకా చీజ్ అనేది ఏంటంటే పాలు కాన్సన్ట్రేటెడ్ ఫామ్ కాబట్టి అందులో ప్రోటీన్ ఇంకా యాడ్ అవుతుంది. అలాగే పాలలో ఉన్నటువంటి ప్రోటీన్, ఇంకా తర్వాత బి వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా ఇందులో యాడ్ అవుతాయి అన్నమాట. ఈ యాడ్ అవ్వటం వల్ల ఇది చాలా చాలా హెల్దీ స్నాక్ లాగా అవుతుంది. మనం దీన్ని స్నాక్ లాగా తీసుకోవచ్చు, లేకపోతే ఒక కర్రీలాగా తీసుకోవచ్చు. అంటే చపాతీతో కానీ, రైస్తో కానీ, బ్రెడ్ పైన కానీ ఇట్లాగా మనం కర్రీలాగా కూడా దీన్ని తీసుకోవచ్చు అనమాట. సో అంత ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి స్నాక్ ఇది. ఇంకోటి మీరు గమనించి ఉంటే కనుక ఇందులో నేను ఏమీ ఆయిల్ అనేది ఉపయోగించలేదన్నమాట.
సో ఆయిల్ ఉపయోగించకుండా ఓన్లీ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి మనం ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇది వెయిట్ లాస్కి చాలా బాగా పనికొస్తుంది. ఎందుకంటే ఎక్కువ ప్రోటీన్, హై ప్రోటీన్, హై వైటమిన్స్, హై మినరల్స్, తర్వాత ఫైబర్, ఎందుకంటే అది హోల్ గ్రెయిన్ కాబట్టి, తొక్క తీయని గింజ కాబట్టి ఎక్కువ ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది అనమాట. ఒక ప్రత్యేకమైన టేస్ట్ ఉంటుంది. సో ఇది చక్కగా బాయిల్ అయిపోతుంది. చాలా ఈజీగా మనకి ఇది కుక్ అయిపోతుంది, ఎందుకంటే ఇది చాలా ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి బీన్ అనేది చాలా ఫ్లాట్గా ఉంటుంది. సో ఈ బీన్ అనేది చాలా ఫ్లాట్గా ఉంటుంది. నానబెట్టిన తర్వాత కూడా చక్కగా ఉంటుంది, డైరెక్ట్గా తినేయచ్చు కూడా యాక్చువల్గా. సో ఇక్కడ మనము ఇది కుక్ చేస్తున్నాం కదా, నెక్స్ట్ ఏం చేద్దామంటే కొంచెం అంత మిరియాల పొడి, అలాగే కొంచెం కారం. ఇప్పుడు కారం కాకుండా ఇంకొక ఆప్షన్స్ ఏమైనా తీసుకోవచ్చు అంటే కనుక పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. అది ఒక డిఫరెంట్ ఫ్లేవర్. కారం వేరే ఫ్లేవర్, మనకి పచ్చిమిర్చి వేరే డిఫరెంట్ ఫ్లేవర్. సో చీజ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి పెప్పర్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. తర్వాత మనం ఇందులో వెల్లుల్లి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆ పెప్పర్ చాలా ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్. సో నెక్స్ట్ ఏంటంటే వెల్లుల్లిని కూడా ఇందులో కట్ చేసి వేసేసుకుందాము. వెల్లుల్లిని చక్కగా ఒలిచేసి సన్నగా కట్ చేసి వేసుకోవటమే. ఇవన్నీ కూడా మంచి ఫ్లేవర్స్ యాడ్ అవుతుంది. తర్వాత ఈ బీన్ ఏంటంటే చాలా మైల్డ్ టేస్ట్ ఉంటుంది అనమాట, స్ట్రాంగ్ టేస్ట్ ఏమి ఉండదు. సో మైల్డ్గా ఉంటుంది కాబట్టి మనం ఏ ఫ్లేవర్ దీనికి యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అది తీసుకుని చక్కగా మనకి టేస్టీగా తయారవుతుంది అనమాట. 4-5 వేసేసాను వెల్లుల్లి. నెక్స్ట్ పాలు, నెక్స్ట్ చీజ్ యాడ్ చేస్తున్నాను. చీజ్ యాడ్ చేసేటప్పటికి అంటే ఒక క్రీమీనెస్ అనేది వస్తుందన్నమాట. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చీజ్ చాలా పిల్లలకి ఎక్కువగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్గా తీసుకుంటారు చీజ్ అనగానే. సో క్రీమీనెస్ అనేది వచ్చేస్తుంది. ఇది కొంచెం వామ్గా ఉన్నప్పుడు తింటే బాగుంటుంది, ఎందుకంటే చీజ్ యాడ్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం వామ్గా ఉంటే బాగుంటుంది అనమాట. మళ్ళీ చల్లగా అయిపోయేటప్పటికి అది థిక్నెస్ అనేది వస్తుంది అనమాట. అది మళ్ళీ ఇంకొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. కొద్దిగా వామ్గా ఉన్నప్పుడు తీసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ఇది పెరిగే పిల్లలకి చాలా బాగుంటుంది, ఎందుకంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, అలాగే మంచి మినరల్స్ ఉంటుంది. వైట్ బీన్స్లో ఉన్నటువంటి ప్రోటీన్తో పాటు ఇమ్యూనిటీ కూడా దానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇది తొక్కతీయని గింజ కాబట్టి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇందులో చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా కార్బోహైడ్రేట్ని మనము ప్యూర్ ఫామ్లో కాకుండా కాంప్లెక్స్గా తీసుకోవటం అనేది అవసరం. కాంప్లెక్స్ అంటే అది ఫైబర్తో కూడి ఉంటే కనుక అది మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకనే తొక్కతీయని గింజల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు, అటు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ మిడిల్ ఏజ్ కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు ఆ తొక్కతీయని గింజలు జస్ట్ ఒక గుప్పుడు వాళ్ళ ఆహారంలో జస్ట్ పైన ఇలా చల్లుకునో, లేకుంటే ఏదైనా స్పెషల్ రెసిపీ చేసుకునో, లేకుంటే జస్ట్ పెరుగులో మిక్స్ చేసుకునో, లేకుంటే సాంబార్ రైస్లోనో, లేకుంటే పప్పన్నంలోనో మిక్స్ చేసి తీసుకుంటే కనుక ఆ హోల్ గ్రెయిన్స్ అనేవి వెళ్ళటం వల్ల ఆ ఫుడ్ అంతా కూడా కాంప్లెక్స్గా మారుతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది కూడా తగ్గుతుంది అనమాట అలా చేయటం వల్ల. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో అది చక్కగా థిక్నెస్ వస్తుంది. సో దీన్ని మనము సర్వ్ చేసేసుకోవటమే. మనము పసుపు యాడ్ చేసినందుకు ఏంటంటే ఒక మంచి ఎల్లో కలర్లో ఉంది. సో చీజ్ అరోమా చక్కగా వస్తుందన్నమాట. సో దీన్ని నేను స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఇప్పుడు సర్వ్ చేసేసుకున్నాను. గార్లిక్ చీజ్ వైట్ బీన్స్. సో దీన్ని సర్వ్ చేసేసుకుందాము. గార్లిక్ చీజ్ వైట్ బీన్స్ రెడీ అయిపోయింది. వైట్ బీన్స్ యొక్క ప్రయోజనాలు మరొకసారి మీకోసం.
వైట్ బీన్స్లో ఫైబర్ అధికంగా ఉండటం వలన కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల ఆకలి తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి ఆహారంగా మారుతాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో వైట్ బీన్స్ సహాయపడతాయి. మధుమేహ రోగులకు ఇవి మంచి ఆహారం ఎంపిక. వైట్ బీన్స్లో ఫైబర్, ఫోలేట్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వలన గుండె ఆరోగ్యానికి మంచివి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. ఇది గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వైట్ బీన్స్లో కాల్షియం, మెగ్నీషియం మరియు విటమిన్ కే వంటి ఖనిజాలు ఉండటం వల్ల ఎముకల బలాన్ని పెంచడంలో సహాయపడతాయి. ఇవి ఎముకల దృఢత్వాన్ని పెంచుతాయి. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఇవి చాలా ముఖ్యం. చూసారు కదండి, గార్లిక్ చీజీ వైట్ బీన్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా రుచికరంగా ఉంటుంది, మంచి పోషకాలు ఇస్తుంది. మనం రైస్తో కానీ చపాతీతో కానీ దీన్ని తీసేసుకోవచ్చు. తప్పనిసరిగా మీరు ఈ యూనిక్ రెసిపీని ట్రై చేయవలసిందే. రేపు ఇంకొక సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.